తనుజ చుట్టూ అల్లుకున్న మబ్బులు. అయ్యో తనుజ! కానీ తనుజ అలా అన్నివ్వదు కదా! అలా అననిస్తే తనుజ ఎందుకవుతుంది? ఏంటి ఇలా స్టార్ట్ చేశానని అనుకుంటున్నారా? తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తనుజ వర్సెస్ మాధురి గారు అని చెప్పాలా, తనుజ వర్సెస్ ద ఫుల్ హౌస్ అని చెప్పాలా కూడా తెలియట్లేదు. సో నిన్న ఈరోజు పోలిస్తే ఇంటి చుట్టూ అందరికీ తనుజతోనే ఇష్యూస్ నడుస్తున్నాయి అన్నమాట. మంచి చెప్పాలని వచ్చిన కళ్యాణ్ని కూడా అపార్థం చేసుకునే రేంజ్లో తనుజ వెళ్ళిపోయింది. ఐ థింక్ తన బ్రెయిన్ నామినేషన్స్ దగ్గర ఆగిపోయింది. నామినేషన్స్ రోజు ఇమాన్యుల్ అన్న మాటలు, శ్రీజ అన్న మాటల దగ్గరే స్టక్ అయిపోయింది. సో శ్రీజతో కూడా తను మాట్లాడలేదు, అలానే శ్రీజ కూడా తనతో మాట్లాడలేదు. ఇమాన్యుల్తో టాస్క్ పరంగా ఇంకా దేని గురించి అయినా మాట్లాడినా కానీ బిహైండ్ ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ వెనక భరణి గారికి ఇమాన్యుల్ గురించి తన అన్న వర్డ్స్, శ్రీజకి కళ్యాణ్కి తన మధ్య జరిగిన వర్డ్స్ కంప్లైంట్ చేస్తూనే ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఆ విషయాలు మాట్లాడడానికి రాలేదు, కానీ మాధురి గారి చుట్టూ, తనుజ గారి చుట్టూ జరుగుతున్న గొడవల గురించి మాట్లాడడానికి వచ్చాను. సో మాధురి గారు పాపం ఆఫ్టర్నూన్ అన్నం తినలేదంట. ఆకలి వేసి 2 చపాతీలు తిన్నాను కదా, ఇంకొక చపాతీ కావాలి, నేను పిండి కలుపుకోవచ్చా అంటే లేదు, తినకపోయినా పర్వాలేదు అన్నట్టు కొంచెం రూడ్గా మాట్లాడుతుంది. తను నేను ఎప్పుడు మాట్లాడినట్టు జోయల్గా మాట్లాడని చెప్పినా కూడా అది అలా వినిపించలేదు. నా ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట, తనుజ రేషన్ మేనేజర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కానీ అది ఫుల్ఫిల్ చెయ్యదు. బికాజ్ నిన్న దివ్యతో జరిగిందైనా, ధీమన్తో జరిగిన విషయం అయినా, ఇటు ఈ అబ్బాయి పేరేంటి గౌరవ్ విషయంలో జరిగిందైనా, ఏదైనా తనుజ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్లే అనమాట. సో లాస్ట్ టైం సంజనా గారి పోపుల విషయంలో కూడా అదే ఇష్యూ జరిగింది. అది తెలియడం కోసమే సంజనా గారికి పెడితే తెలిసి వస్తుంది అని చెప్పి అన్నారు. కానీ తనుజ తప్ప ఆ రేషన్ మేనేజర్ పోస్ట్లో ఎవరున్నా ఆ ఇంట్లో అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఒక్క తనుజ ఉంటేనే గొడవలు. మనిషి చెప్పేది కూడా వినదు. ఫస్ట్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి డిఫెన్స్ చేసుకుంటూ గొడవ పెంచుకుంటూ దాన్ని పెద్ద చేసే ప్రాసెస్లోనే ఉంటుంది. అరే మనిషి అన్నం తింటున్నారు, తినేటప్పుడు ఈ మాట చెప్పకూడదు, తిన్నాక చెప్పాలి అనే బేసిక్ కామన్ సెన్స్ కూడా తనకు ఉండదన్నమాట. అండ్ ఇంకొకటి, తను ఇంకా ఏదైతే సపోర్ట్ అంటున్నారో, ఆఖరికి ఇంటి లోపలికి వచ్చిన భరణి గారు కూడా సపోర్ట్ చేయని అంటున్నారు కాబట్టి ఇంక ఈ సపోర్ట్ తీసుకునే ఉద్దేశం ఉన్నా ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరు. కాబట్టి ఇప్పుడు లోన్ రేంజర్గా బిహేవ్ చేయాలి, సో దట్ జనాలందరూ సింపతి గెయిన్ చేసేయచ్చు, జనాలందరూ ఓట్లు వేసేస్తారు అని రివర్స్ స్ట్రాటజీ వాడుతుంది. మార్నింగ్ నుంచి లైవ్ చూస్తున్నాను, పిచ్చ మెంటల్ వస్తుందన్నమాట. కళ్యాణ్, నీ గురించి అందరూ ఇలా అంటున్నారు, పాయింట్అవుట్ చేసే ఛాన్స్ నువ్వు ఎందుకు ఇవ్వాలి? నువ్వు చేంజ్ అవ్వచ్చు కదా, ఫుడ్ తినేటప్పుడు, ఫుడ్ ఇచ్చేటప్పుడు నువ్వు అక్కడ ఉండొచ్చు కదా, పోర్షన్స్ అయినప్పుడు రేషన్ మేనేజర్గా నువ్వు ఉండొచ్చు కదా. ఈ రోజు ఎలా చేసావు, నిన్న కూడా అలా చేసుంటే బాగుండదు అని చెప్తున్నా సరే లోన్ రేంజర్ ట్యాగ్తో తిరగాలని చేస్తుందన్నమాట. సో అందుకే నేను అయ్యో అనలేకపోతున్నాను.